హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు. ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మాస్టర్ షెఫ్ అనే షో ద్వారా బోల్డ్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించి మాస్టర్ షెఫ్ రన్నర్గా నిలిచిన కమల్ గారు ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్. ముందైతే వెల్కమ్ చెప్పేద్దామా. హాయ్ కమల్ గారు, హౌ ఆర్ యూ? హలో అనిల్, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఈ ఇంటర్వ్యూ కోసం ఎన్ని కాళ్ళు ఎన్ని మెసేజ్లు అండి బాబోయ్. ఫైనల్లీ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ అండి ఫర్ ద ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ. మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం మేము తెలుసుకోవచ్చా? మా చాలా స్మాల్ ఫ్యామిలీ అనొచ్చు. మై మామ్ ఇస్ ఇన్ వైజాగ్. నాకు ఇద్దరు అక్కలు. మేము ముగ్గురం ఆస్ట్రేలియాలో ఉంటాం, మెల్బర్న్ ఇన్ సిడ్నీ. అండ్ నాకు బావలు, వన్ బావ ఇస్ ఆస్ట్రేలియన్ అండ్ వన్ బావ ఇస్ ఇండియన్. అండ్ ఐఎమ్ సింగిల్. అండ్ నేను మమ్మీతో ఇప్పుడు ప్రస్తుతం టైం స్పెండ్ చేస్తున్నాను ఇండియాలో. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి? నేను కొంచెం ఓవర్ క్వాలిఫైడ్ అనుకుంటాను ఇప్పుడు. ఐ హ్యావ్ డన్ డిజైన్ ఫ్రమ్ ఎన్ఐఎఫ్టీ హైదరాబాద్, దెన్ ఐ స్టడీడ్ ఇన్ లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్. అది కాకుండా నేను ఆర్ఎంఐటీలో కూడా చదువుకున్నాను మాస్టర్స్, డబుల్ మాస్టర్స్. అండ్ యా, ఓకే. పట్టుమని 18-19 ఏళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి. సో ఇంటర్మీడియట్ అయిపోగానే ఫ్యాషన్ వైపు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఆ థాట్ ఎందుకు వచ్చింది? అసలు ఫ్యాషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో దాని గురించి తెలుసుకొని డిగ్రీ ఇన్ ఫ్యాషన్ చేయాలి అని ఎలా అనిపించింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి క్రియేటివిటీ కొంచెం ఎక్కువే ఉండేది. లైక్ ఐఎమ్ వెరీ మచ్ ఇన్ టు ఆర్ట్స్. అండ్ నాకు మ్యాథ్స్ అంటే అసలు పడేది కాదు చిన్నప్పుడు. సో ఐ ఆల్వేస్ యూస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్కెచింగ్ అండ్ కొంచెం అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ సంథింగ్ క్రియేటివ్ చదవాలి అని నాకు కోరికుండేది. బోత్ మై పేరెంట్స్ వర్ యాక్చువల్లీ ప్రొఫెషనల్స్. మై మామ్ ఇస్ అ డాక్టర్, మై డాడ్ వాజ్ అ మెకానికల్ ఇంజనీర్. సో ఆబ్వియస్లీ నాకు ప్రెషర్ ఉండేది చాలా, ఇలాగా నువ్వు ఇదే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. కానీ ఐ బ్రోక్ ద స్టీరియో టైప్ ఇన్ మై హౌస్. ఐ వాజ్ అ రెబల్. 12th అయ్యాక నేను చదవనంటే చదవను, ఇంజనీరింగ్ చేయను, డిగ్రీ చేయను. ఐ వాంట్ టు జాయిన్ ఎన్ఐఎఫ్టీ. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ విచ్ ఐ రియలీ ఐమ్ ప్యాషనేట్ అబౌట్. అందుకని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. మీరైతే రెబల్ అన్నారు, బట్ యూ డోంట్ యాక్చువల్లీ లుక్ లైక్ ఏ రెబల్ పర్సన్ అండి. నేను రెబెల్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు సంథింగ్స్, నాకు ఏదైనా కావాలి అంటే నాకు చాలా పట్టుదల ఉంటుంది. ఐ విల్ గివ్ మై బెస్ట్ అండ్ ఐ విల్ ట్రై టిల్ ఐ అచీవ్ ఇట్. ఆ విధంగా నేను రెబెల్ని. స్కూలింగ్ అంతా వైజాగ్లో జరిగింది అన్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా వైజాగ్లో ఎక్కడ జరిగింది మీ స్కూలింగ్? మై స్కూలింగ్ నేను టింపనీలో చదివాను. Timpani is one of the oldest schools and one of the most prestigious schools in Vizag. So I did my schooling there. Na 11th and 12th వచ్చేసి నేను వికాస్ ఎంపీసీ చదివా. చాలా కష్టపడి పాస్ అయ్యా. ఓకే. దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఐ హావ్ నెవర్ లివ్డ్ ఇన్ వైజాగ్ ఫర్ మోర్ దాన్ ఒక 1 month. ఓకే. అండ్ దిస్ ద ఫస్ట్ టైం నేను ఇండియాకి వచ్చి ఒక 1 month 2 months కన్నా ఎక్కువ ఉండటం. ఆల్మోస్ట్ 2 years అవుతుంది నా. ఓకే. అండ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఎట్ ఆల్ బికాస్ ఐ థింక్ దీస్ 2 years are one of my most memorable years in this life. Yeah. మళ్ళీ అప్పుడు ఫ్రెండ్స్, చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అయ్యారు. And ఈవెన్ షో వల్ల ఇంకా షో వల్ల చాలా మంది గుర్తుపట్టి they started following me on Instagram and I got to meet them and it's amazing. I hang out with them now. బయటికి వెళ్తా వాళ్ళతో, వైజాగ్లో రెస్టారెంట్స్కి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, చిల్ అవుతాం. సో ఇట్ ఈస్ రియలీ నైస్. ఓకే. సో అప్పటి మెమరీస్ అన్నీ ఇన్నాళ్ళు మిస్ అయిపోయిన 2 yearsలో ఐ థింక్ ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. పర్ఫెక్ట్లీ. దీనికన్నా ఎక్కువ ఐ కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఎస్. ఈ వైజాగ్ అబ్బాయి సిడ్నీ వెళ్ళడానికి గల కారణం అంటే ఏం చెప్తారండి? నేను మై సిస్టర్స్ ఇద్దరు అక్కడ ఉన్నారని మీకు ముందే చెప్పాను. వాళ్ళు వెళ్ళి ఇట్స్ బీన్ మోర్ దెన్ 20 years. సో దే వర్ ఆల్వేస్ సేయింగ్ నువ్వు వచ్చేసే, లెట్స్ ఆల్ బీ ఇన్ ద సేమ్ కంట్రీ అట్లీస్ట్, ఇఫ్ నాట్ పాసిబుల్ ద సిటీస్. సో ఐ థాట్ ఓకే, గుడ్ ఆపర్చునిటీ. సో ఐ డిసైడెడ్ ఓకే, లెట్ మీ గో check out Australia and I really like it. It's home away from home for me. నాకు ఇండియా నాకు జన్మనిచ్చింది అంటే I was born here. Australia is my bread and butter. I work over there, I make my money there. So నాకు 2 countries అంటే చాలా ఇష్టం. సో రైట్ నౌ సిడ్నీలో ఏం జాబ్ చేస్తున్నారండి? Me and my brother-in-law, we work in food manufacturing business both in Melbourne and in Sydney. We have factories which manufacture lot of Indian sweets and savories. So we have a lot of stores. Like in Melbourne we have around 8 to 9 stores. In Sydney we have around 9 stores. In Canberra we have a store. We have a store in Gold Coast, Brisbane, and we are trying to expand. మీ అవుట్లెట్స్ ఇండియాలో ఎప్పుడు చూడబోతున్నాం? ఇండియాలోని also I have a small business set up at home. It is called Bake Up. And me and my cousin Durga, we both lockdownలోని ఖాళీగా ఉండలేక we started a small company. ఊరికే సరదాగా. And it grew so big. So it keeps me very busy now.
నేను ఇండియాలో ఉన్నన్ని రోజులు లైక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ కుడ్ ఎంప్లాయ్ 2 people టు వర్క్ ఫర్ మీ. అది కాకుండా మై ఫ్రెండ్స్ కీప్ హెల్పింగ్ మీ ఆన్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ జాబ్. వీ గెట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్ ఇన్ వైజాగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఈ ఎంటర్ప్రినర్షిప్లో హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్ అండి? ఇండియాలో ఏదన్నా ఒక థింగ్ అప్రూవల్ చేయించుకోవాలంటే బోల్డ్ అన్ని విషయాలు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి, బట్ అబ్రాడ్లో అది ఉండకపోవచ్చు. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా టు అబ్రాడ్ అండి? See, only thing what I find the difference is Australia is very organized. Ante there's no middleman for us to actually deal with. India loni everything happens through a middleman. So kan in India lo putti periginanduku I know how it works in India. Akkada nenu I lived so many years, so I know how it works over there. So rendu naku difficult anpichaledu, not a big change, because being an Indian we know how to deal and live in India. And being an Aussie, I can live over there also in a nice way. MasterChef షోకి మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యారా, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా అండి? నేను ఇందాక మెన్షన్ చేశాను బేకప్ అని. ఐ స్టార్టెడ్ అ స్మాల్ కంపెనీ. సో అది కొంచెం బాగా హిట్ అవ్వినప్పుడు రెడ్ మ్యాగజైన్ అని ఒక లోకల్ మ్యాగజైన్ ఫర్ వైజాగ్ అండ్ హైదరాబాద్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. దే ఆస్క్ మీ టు గివ్ అన్ ఆర్టికల్. సో ఇంటికి వచ్చి మా ప్రొడక్ట్స్కి ఫొటోస్ తీసి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. ఆ ఆర్టికల్ని చదివి the MasterChef team has actually contacted me and they were like, please మీరు పార్టిసిపేట్ చేయండి, ఆడిషన్స్కి రండి. నేను ఫస్ట్ అనుకున్నాను దే జోకింగ్ అండ్ ఇట్స్ ప్రాంక్, నా ఫ్రెండ్స్ ఎవరో చేస్తున్నారని. ఐ డెంట్ బిలీవ్ దెమ్, బట్ దెన్ దే కెప్ట్ ఆన్ కాలింగ్ అండ్ ఐ థాట్ ఓకే వై నాట్, ఐల్ గివ్ ఇట్ అ ట్రై, లెట్స్ సీ ఏమవుతుంది అని. అలా మొదలైంది నా జర్నీ. మీరు సిడ్నీ నుంచి ఎక్కడైతే MasterChef షో స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వచ్చి సో ఈ తెలుగులో MasterChef అనే షోలో పార్టిసిపేట్ చేయడం, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి మీకు? నేను ఎప్పుడు అనుకోలేదు MasterChefలో నేను పార్టిసిపేట్ చేస్తాను అని. అండ్ కానీ నేను ఎప్పుడు చూసేవాడిని, MasterChef ఇండియా చూసేవాడిని, MasterChef ఆస్ట్రేలియా కూడా నేను ఫాలో అయ్యేవాడిని. ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ మీ, అన్బిలీవబుల్ డ్రీమ్. సడన్గా నిజమైంది అనిపించింది ఇండియాకి వచ్చి రావటం. అండ్ ఇక నేను లాక్డౌన్, నేషనల్ లాక్డౌన్స్, 2 నేషనల్ లాక్డౌన్స్లో నేను ఇక్కడ స్టక్ అయిపోవటం అండ్ డూయింగ్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది MasterChef చేసి. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ద జర్నీ ఈజ్ మెమరబుల్. సిడ్నీలో ఉండగా ఎప్పుడన్నా ఇంటి ఫుడ్ మిస్ అయిపోతే ఏం చేసేవాళ్ళు మీరు? నేను సిడ్నీలోని ఎవ్రీడే కుక్ చేస్తాను. సో ఐ నెవర్ మిస్డ్ ఇంటి ఫుడ్ అని. నాకు ఓన్లీ మిస్ అయ్యేది ఏంటంటే ఎవరైనా వండి పెడితే బాగున్ను అనుకుంటాను, బట్ ఎవరైనా వండితే నేను అందులో 10 తప్పులు చెప్తారని ఎవరు వండడానికి భయపడతారు. నా కమల్కి వండాలా, వద్దులే వాడే వండుకుంటాడు టైప్లో. సో ఐ ఆల్వేస్ కుక్ మై ఓన్ ఫుడ్ ఎవ్రీ డే. సో ఐ థింక్ నాకు అది చాలా హెల్ప్ చేసింది, ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్. నేను వర్క్ 8:30కి అయ్యాక ఇంటికి వచ్చి ఐ గివ్ మై సెల్ఫ్ హాఫ్ అన్ అవర్ టైం. హాఫ్ అన్ అవర్లో డిన్నర్ అంతా రెడీ అయిపోవాలి. సో 9 o'clock I want to watch TV, I want to have like my dinner set over there and relax. సో అది నేను ఛాలెంజ్లా తీసుకునేవాడిని. ఇప్పుడు నాకు అడ్వాంటేజ్గా వచ్చింది. ఓకే, అక్కడ సిడ్నీలో 30 minutesలో కుక్ చేయడం అలవాటు అయిపోయి ఇక్కడ ఈజీగా 45 minutesలో కుక్ చేసేసి ప్రజెంట్ చేసేవాళ్ళేమోనండి. డెఫినెట్లీ. తమన్నా గారు మిమ్మల్ని ఫస్ట్ ఎపిసోడ్లోనే చూసి హాయ్ కమల్, హౌ ఆర్ యూ, యు ఆర్ ఫ్రమ్ సిడ్నీ కదా అనేసి అన్నారు. సో ఆ ఫస్ట్ ఎపిసోడ్లోనే తమన్నా గారు మీ పేరుని పిలిచారు. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? నాకు 2 విధాలుగా అనిపించింది, బికాస్ నోబడీ న్యూ మీ అప్పటికి. ఇట్ వాజ్ ద ఫస్ట్ ఎపిసోడ్. సో ఇట్ వాజ్ లైక్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఏంటి నన్ను ఒక ఎన్ఆర్ఐ లాగా ఫస్టే చెప్పేశారు. దే షోడ్ మీ అండ్ షోకేస్డ్ మీ యాజ్ అన్ ఎన్ఆర్ఐ ఆన్ ద ఫస్ట్ ఎపిసోడ్. సో అది నాకు ఏదైనా డ్రాబ్యాక్ అవుతుందా? బికాస్ పీపుల్ మైట్ థింక్ హీస్ అన్ ఎన్ఆర్ఐ, తనకి రాకపోవచ్చు, వాళ్ళకేం తెలుస్తుంది మన తెలుగు వంటలు గురించి అని అనుకుంటారా అని ఒక డౌట్ ఉండే. ఇంకొకటి ఐ వాజ్ క్వైట్ హ్యాపీ because she recognized me. She's a big actress and I am a really big fan of her. So she taking my name first on this show, I felt like very excited. It was a nice feeling. Okay. సెలెక్షన్స్ అంతా అయిపోయినాక కుక్ ఆఫ్ సీజన్కి మీరు బెంగళూరులో ఏ డిష్ ప్రెజెంట్ చేశారండి? In my auditions in Bangalore, auditionsloni nenu I have a lot of Pakistani friends back in Sydney. So వాళ్ళ దగ్గర నేను కొన్ని రెసిపీస్ నేర్చుకున్నా. మన రెసిపీస్ కూడా నేను వాళ్ళకి నేర్పించా. సో అందులో నా ఫేవరెట్ రెసిపీ వచ్చేసి లహోరీ దాల్. ఓకే. సో ఐ మేడ్ లహోరీ దాల్ అన్నది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ దాల్. అది తిన్నప్పుడు దాల్ అనుకో యుల్ ఫీల్ లైక్ ఇట్స్ అ నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఇట్ టేస్ట్ ఎగ్జాక్ట్లీ లైక్ హలీమ్. సో ఐ మేడ్ దట్ దాల్తో పాటు ఐ సర్వ్ విత్ సమ్ నైస్ సాఫ్రన్ అండ్ స్ప్రింగ్ అనియన్ రైస్.
దాంతోపాటు కాల్ చేసిన వంకాయ పచ్చడి కూడా నేను సర్వ్ చేశాను. సో ఐ థాట్ ఆల్ మన ఆంధ్ర పచ్చడి అది. సో I did that for them. Then I got like exotic Pakistani food పెట్టాను. I gave them some nice salad as well. A lot of elements on my plate. And it was an instant hit. వాళ్ళకి చాలా నచ్చింది. మీరు టీవీ రౌండ్లోనే బోల్డ్ అంత కాంప్లికేటెడ్ డిష్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ప్రజెంట్ చేస్తారు. బోల్డ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న డిష్ని ఎందుకు కుక్ చేయాలి? అది క్లియర్ అయితేనే మీరు యూ విల్ బీ ఇన్ ది షో. ఇఫ్ నాట్ షో నుంచి వెళ్ళిపోవాలి. సో ఎందుకు అంత కాంప్లికేటెడ్ బోల్డ్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న డిష్ని ప్రజెంట్ చేస్తారు ఆన్ ది షో? It is complicated, but for me, I love challenges. It's a challenging dish for me. And our dish నేను ఎప్పుడు వండినా everybody loves it. So I know that that dish everybody will like it. అని నాకు 100% guarantee ఉంది. That is why I chose to make that dish. And of course, it does take time. అది దమ్లో పెట్టాలి దాల్ని. Lot of things has to be done. But I was confident enough that I'll pull it off within 45 minutes, not even 1 hour. So I finished my dish in 45 minutes that day. Okay. మీ కంఫర్ట్ ఫుడ్ అంటే ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, రసము, ఒక వేపుడు, ఒక పచ్చడి ఉండాలి అంటారు. సో ఎగ్జాక్ట్లీ మీ కంఫర్ట్ ఫుడ్ ఏంటి? నాకు కంఫర్ట్ ఫుడ్ అంటే నాకు ఎప్పుడు చిన్నప్పుడు తిన్నవే నాకు గుర్తొస్తాయి. ఐఎమ్ నాట్ అ జంక్ ఈటర్ ఎట్ ఆల్. నేను అసలు పిజ్జాస్, బర్గర్స్ హార్డ్లీ ఐ ఈట్ దెమ్. అసలు అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ కూడా నేను 99.9% ఐ అవాయిడ్. నా కంఫర్ట్ ఫుడ్ అంటే ప్రాపర్ ఆంధ్ర ఫుడ్. నైస్ రసం, అ డాలప్ ఆఫ్ ఘీ ఇన్ ఇట్, ఒక మంచి టమాటో పప్పు, ఒక రసం ఉండాలి, అండ్ ఒక వేపుడు, ఒక పచ్చడి. దట్స్ ఇనఫ్ ఫర్ మీ. మాస్టర్ షెఫ్లో ఫస్ట్ ఎపిసోడ్లో మీరు డిష్ ప్రజెంట్ చేయగానే జడ్జ్మెంట్ టైం వచ్చింది. సో జడ్జ్మెంట్ టైం రాగానే మీ ముందు 4 క్లాసెట్స్ పెట్టారు. సో మీ క్లాసెట్ వచ్చేటప్పటికి కొంచెం టైం వెయిట్ చేయమని చెప్పారు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం నడుస్తూ ఉండింది? బిఫోర్ టు అన్వీల్ ది క్లాసెట్ ఏం నడుస్తూ ఉండింది మీ బ్రెయిన్లో? ఆ పర్టిక్యులర్ టైంలోని యాజ్ ఎవ్రీబడి ఎల్స్ నాకు టెన్షన్ అనిపించింది. ఐ వాంటెడ్ టు గెట్ మై ఏప్రిన్ అండ్ ఐ వాజ్ ష్యూర్ ఐ విల్ గెట్ మై ఏప్రిన్. ఇట్ వాజ్ నాట్ దట్ నేను సర్ప్రైజ్ అయ్యాను అని నాకేమీ అనిపించలేదు. వాళ్ళు హాల్ట్ అన్నప్పుడే ఐ వాజ్ లైక్ ఓకే, దే విల్ కమ్ బ్యాక్ టు మీ ఫర్ షూర్, బట్ ఓకే లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకు యు ఆర్ నాట్ టూ ఎక్స్ప్రెసివ్ ఆన్ ది షో? ఒక యాప్రాన్ వచ్చినా పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండదు, లేదో ఒక బటర్ఫ్లై హ్యాంపర్ వచ్చినా పెద్ద ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎందుకు ఇలా చాలా కామ్గా స్టబర్న్గా ఉంటారు ఆన్ ది షో? ఎక్స్ప్రెషన్ అన్నది ఐ థింక్ ఇన్ మై హెడ్. లైక్ నేను ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షో వచ్చేసరికి దే విల్ గివ్ అస్ సంథింగ్, టాస్క్ చెప్పినప్పుడు మై మైండ్ ఇస్ యాక్చువల్లీ ఐడియేటింగ్ ఎట్ దట్ టైమ్ ఆల్సో. సో ఐమ్ యాక్చువల్లీ థింకింగ్ అబౌట్ ఓకే వాట్ am I supposed to do? I don't want to waste time 1 hour మొదలయ్యాక. I just want to pick it up exactly and I should know exactly నేను ఏం చేస్తున్నాను అని నాకు తెలియలేదు అంటే that day I won't be happy about it. So నేను ఐడియేట్ చేస్తూ ఉంటా. ఈవెన్ రిజల్ట్స్ టైమ్ ఆల్సో I know my dish better than anybody else over there. I know it better than the judges because they haven't tasted it yet. Rather other contestants కూడా నా డిష్ టేస్ట్ చేయలేదు, నేను ఒక్కనే టేస్ట్ చేశాను. సో నాకు నచ్చింది అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మై డిష్ ఇస్ గుడ్. So I'm not very excited ante when you know your dish is good and you're going to get the best, I'm like okay, what else to expect? Okavela నాకు ఇవ్వలేదు అంటే then probably I would have shown some expression of surprise. Okay. I think మీరు బయట చాలా ఎక్స్ప్రెసివ్ అనుకుంటానండి, ఓన్లీ ఆన్ ద షో అలా స్టేబుల్గా వెరీ ఎక్స్ప్రెసివ్. నా ఫ్రెండ్స్తోని లైక్ ఐమ్ వెరీ నాటీ అండ్ ఐమ్ వెరీ ప్లేఫుల్ and chala trouble chestanu andarni. Everybody knows that, all the contestants know it, all my friends know it, and they're surprised show lo enti nu enta silent ani, but they can understand what is going on in my head. While chooses cheptanu tension padutunnavu kada Kamal, in that particular scene loni you are tensed. I said of course when you are there, it's a reality show, anything can happen annappudu aa tension annadi generally andarki untundi. మీరు చాలా కంపోజ్డ్గా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా మాటే కదా మాట్లాడేసాం అనేసాం అయిపోయింది అని అనుకుంటారు, బట్ మీరు అలా కాదు. చాలా ప్రతి పదం మాట్లాడే ప్రతి పదం చాలా కంపోజ్డ్గా చాలా మెచ్యూర్డ్గా చెప్తూ ఉంటారు. ఇలా చెప్పడానికి ఏవైనా 2 రీజన్స్ అయ్యి ఉండాలి. ఒకటి స్ట్రాంగ్ ఎఫెక్ట్ ఏదన్నా పడి ఉండాలి, లేదు మనం గ్రోన్ అప్ మన ఫ్యామిలీ కండిషన్స్ అన్నా అయ్యి ఉండాలి. సో వాట్ మేడ్ యూ టు బీ దిస్ మెచ్యూర్డ్, దిస్ కంపోజ్డ్ స్ట్రాంగ్ పర్సన్ అవ్వడానికి? మై పాయింట్ ఇస్ నేను లైఫ్లో చాలా ఇండిపెండెంట్గా బ్రతికాను. ఐ వాజ్ నెవర్ ఎ డిపెండెంట్ ఆన్ ఈదర్ మై పేరెంట్స్ ఆర్ ఎనీబడి. నా 12th అవ్వింది, మై పేరెంట్స్ హ్యావ్ గివెన్ మీ గుడ్ ఎడ్యుకేషన్ and I used to do part-time jobs. I did everything when I was studying and I lived by myself.
అప్పుడు నేర్చుకున్నది ఏంటంటే ప్లానింగ్ అన్నది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఆల్వేస్ ప్లాన్ మై లైఫ్. ఐ ఆల్వేస్ థింక్ ఓకే ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం చేయాలి. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ ఐ వాంట్ టు గివ్ మై 100%. ఇట్ హ్యాస్ టు బీ ద బెస్ట్, అదర్వైజ్ ఐ విల్ నాట్ వర్క్ ఆన్ ఇట్. నాకు నచ్చకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే నన్ను అసలు ఆ పని చేయను. నాకు నచ్చితేనే చేస్తాను. ఇట్స్ ద సేమ్ ఇన్ ద షో. నాకు డిష్ ఆలోచించినప్పుడే నాకు ఆ డిష్ నచ్చాలి. బలవంతంగా సర్లే ఇవి ఉన్నాయి అని చేసామంటే నేను చేయలేను. I have to ideate, I have to like it, and then I can give the result. So it's the planning, I believe, has made me so strong. ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నానండి, ఒక పర్సన్కి ఇంత పాజిటివిటీ సాధ్యం అవుతుందంటారా? Positivity, that is how I was brought up, Andy. Naku, my mother, father, my sisters have always taught me. I'm the youngest, andarkana chinnon intlo. They all have tried to give me the best inputs. Vallu nerpicharu naku, like this is how you should be. You should be helpful to people. వాళ్ళు అడగకుండా కూడా నువ్వు హెల్ప్ చేస్తేనే యు ఆర్ ఎ జెంటిల్మెన్. సో ఐ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఐ హావ్ బికమ్ లైక్ దిస్. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు మాస్టర్ షెఫ్ విన్ అయితే కనుక మీకు షెఫ్ కోటు, షీల్డ్, అలాగే 25 లక్షలు డబ్బులు వస్తాయి అని చెప్పారు. మీరు మాత్రం వెరీ క్లియర్గా నాకు షెఫ్ కోటు, షీల్డ్ వస్తే చాలు, మనీ వద్దు అనేసి అన్నారు. మనీ వాజ్ నాట్ ఎ మేజర్ క్రైటీరియా ఫర్ యూ. ఎందుకు మనీ వద్దు మీకు? సి షెఫ్ కోట్, షీల్డ్ అన్నది ఇస్ ఎ డ్రీమ్. And I would love to have it like everybody else on the show. Money అన్నది మనం కష్టపడితే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. If you get the chef code and shield, you have hundreds of ways to make money. 100 విధాలుగా మనం సంపాదించుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. 25 lakhs you can earn more than that. So నాకు that was important for me. మనీ అన్నది ఒక రైట్ పాత్లో వెళ్ళి మనం అన్నీ నిజాయితీగా చేస్తే ఎనీ డే యూ కెన్ మేక్ మనీ. మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ 1కి యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ ఛాలెంజ్ ఫేస్ చేసి బాల్కనీకి వెళ్ళటం. సో అప్పుడు యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ మాస్టర్ షెఫ్ తెలుగులోకి మీరు మొదటి వ్యక్తి టు ఎంటర్ ఇన్ టు ద బాల్కనీ. అప్పుడు ఆ మూమెంట్ ఎలా ఉండింది? ఐ థింక్ ఇట్ వాజ్ అ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్ అండ్ ఇట్ వాజ్ అందరూ భయపడుతూనే ఉన్నాం. ఐ స్టిల్ రిమెంబర్ బికాస్ దే వేర్ సో మెనీ ఆఫ్ అస్. అప్పుడు రోజు ఆ బాక్స్ ఉంది, టీవీలో చూపించినట్టు ఏముంటాయో మనకు తెలియదు. అండ్ వెన్ వీ సా ద ఇంగ్రీడియంట్స్ ఇట్ వాజ్ నాట్ డిఫికల్ట్. ఇట్ వాజ్ అగైన్ లైక్ మనం ఏ ఇంగ్రీడియంట్ని దేంతో పెట్టాలి అన్న ఆలోచన మనకు ఉంటే, ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ పుట్ యువర్ బ్రెయిన్ టుగెదర్ అండ్ సే ఓకే దిస్ విల్ కాంప్లిమెంట్ దిస్ విల్ కాంప్లిమెంట్ దిస్, యూ సెలెక్ట్ యువర్ ఇంగ్రీడియంట్స్ అండ్ యూ వర్క్ ఫర్ ఇట్, ఇట్ వుడ్ కమ్ అవుట్ వెల్. ఆ రోజు నేను చేసింది అదే. ఐ ప్లేడ్ విత్ మై స్ట్రెంగ్త్ విచ్ ఇస్ మై ఫ్లేవర్స్. ఐ మేడ్ షూర్ ఎవ్రీథింగ్ కాంప్లిమెంట్స్ ఈచ్ అదర్ అండ్ ఐ ప్రెజెంటెడ్ ద డిష్. జడ్జెస్కి నచ్చింది. ఇమీడియట్లీ దే సెడ్ దే లవ్డ్ ఇట్. And I was very confident that my dish was good ఎందుకంటే నేను చేసేటప్పుడు టేస్ట్ చేశాను. It was really good and it looked very beautiful on the plate. So I was sure that I have to win the first challenge. I have to go to the balcony. And of course I wanted the butterfly hamper. You are the first and last person to win butterfly gift hampers. ఒక 8 సంపాదించినట్టున్నారు. ఆ 8తో ఏం చేయబోతున్నారు? Butterfly hampers అన్నవి it became like my thing. I was like every day when I come to the show for the shoot I'm like నాకు hamper రావాల్సిందే. I worked for the hamper. It was fun receiving it, especially from Tamanna. I'm a big fan of hers and I got to shake her hands many times while taking the hamper. And it's a part of my life అయిపోయింది అక్కడ hampers రావటం. What I want to do అన్నది I wanted to give it to lot of my friends who are the contestants who did not get any hampers. I want to give it to them, share it with them. అన్నీ నేను ఏం చేసుకోలేను కాబట్టి I will send it to everybody once I get it. Such a sweet heart. వాళ్ళ గెలవకపోయినా మీరు పంపించాలి అని అన్నారు చూసారా? So awesome. ఈ షోలోని everybody has worked very hard. Yes. See that I always appreciate. They have worked hard, they have put their heart and soul and it's everybody's dream to be a part of MasterChef Annadi, especially with people who have so much in common about food. I've lived with them, I've seen them cooking, I've seen some of them crying. I've seen my friends getting eliminated. I've seen some people not even making to top 14 like Rajesh who is very talented. And avanni chusteka naaku anpistadi everybody deserves. If they can't give it, I have it. So let me give it to them. ఇన్ని బటర్ఫ్లై గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయి కాబట్టి బటర్ఫ్లై వాళ్ళు మిమ్మల్ని ఏమి ప్రమోషన్స్కి పిలవలేదా? అలా వస్తాయా అని చూస్తాను. ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు. బట్ I think they will contact me for some shoot or something or promotion or something like that. Yeah, and I'm happy to do it.
మాస్టర్ షెఫ్లో మీరు ప్రజెంట్ చేసిన డిషెస్ చూస్తే ఇండో ఏషియన్ క్విజిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎదర్ అది నేను చూసిన విధానంలో ఉందా, ఆర్ జెన్యున్లీ యూ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండో ఏషియన్ క్విజిన్ పైన ఏమన్నా ఉందా? See, I tried always to make something on a fusion based. I always wanted mana Telugu, because the Telugu show nenu it's MasterChef India Telugu season 1. Yes. So naku mana Telugu audience should be able to relate to the particular food I make. Annadi was always on my mind. Nenu Indo-Asian ane kada, I've done Indo-Mexican probably. I've done a lot of international European style lo chesanu, Asian kuda chesanu. Yes. And a lot of Pakistani food also I have recreated. 2 or 3 times I made Pakistani recipes, which I have learnt. So I call myself an all-rounder in this world cuisine launchi. I picked up the best and I tried to fuse it with our Andhra Telangana cuisine. మీరు స్మెకలిక్ అని చెప్పి ఒక రెసిపీని ప్రజెంట్ చేశారు, నేరేడు పళ్ళతో జ్యూస్ చేయడం. ఆ డిష్ ఐడియేషన్ ఎలా వచ్చిందండి బాబు, నేరేడు పళ్ళతో అంత బ్యూటిఫుల్గా ఒక జ్యూస్ చేసి ప్రజెంట్ చేయొచ్చు అని? It was called Smikalik. Yes. Nenu danka per petta. And I think that was our second challenge in the MasterChef kitchen. ఆ రోజు మమ్మల్ని ఒక డ్రింక్ చేయమని అడిగారు అండ్ జడ్జెస్ ఇన్ తమన్నాకి. సో వీ వర్ సపోజ్ టు మేక్ 4 drinks. అండ్ ద కాన్సెప్ట్ వచ్చేసి టేక్ మీ టు అవర్ చైల్డ్హుడ్ డేస్. అంటే మన చిన్ననాటి దినాలకి పట్టుకెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చిన స్టఫ్లోని కార్ట్లో చూస్తే దే హ్యాడ్ ఫ్యాన్సీ థింగ్స్. అంటే there was a star fruit, there were like berries and orange, cherries, fancy కొన్ని నేనైతే నా చిన్ననాటు నేను ఎప్పుడు అవి టేస్ట్ కూడా చేయలేదు. స్టార్ ఫ్రూట్ అనేది ప్రాబ్లీ రీసెంట్ టైమ్స్లో ఐ హ్యాడ్ ఇట్ వెన్ ఐ వెంట్ ఓవర్సీస్. దట్స్ వెన్ ఐ టేస్టెడ్ ఫ్రెష్ చెరీస్ ఆల్సో ఓవర్సీస్ అన్నప్పుడు తిన్నా, berries and all these things. So lot of contestants picked up like the fancy things which వాళ్ళు చేసేటప్పుడు నేను అనుకున్నా వీళ్ళు నిజంగా చిన్నప్పుడు ఇవన్నీ తినుంటారా, ప్రాబ్లీ మన వైజాగ్లో ఉండటం వల్ల మనకు దొరకలేదు, హైదరాబాద్లో దొరుకుంటాయా అని ఒక క్వశ్చన్ ఉండే. తర్వాత వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు లేదు మనం తినలేదు, వీ వాంటెడ్ టు యూస్ ఇట్ అని. సో ఫర్ మీ ఐ వాంటెడ్ టు గో విత్ ద థీమ్ అండ్ వాట్ దే హ్యావ్ గివెన్. సో నాకు చిన్నప్పుడు ఏం తిన్నాను ఆ కార్ట్లో చూస్తే నాకు నేరేడు పళ్ళు అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. సో ఐ విల్ నెవర్ మిస్ అ ఛాన్స్. ఐ డోంట్ గెట్ ఇట్ ఓవర్సీస్. ఇండియా వస్తే డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్. And చింతపండుతో క్యాండీస్ చేశారు which I picked up, and I picked up lollipops and simple things which I have eaten in my childhood. అవి తీసుకొని చిన్నప్పుడు నాకు I don't remember when I was a kid eating with a fork or a knife. I think for knife అన్నది నేను వాడటం fork and knife overseasకి వెళ్ళాకే మొదలుపెట్టాం. So till my graduation I was never forcing myself to go an extra leg and learn how to eat also. సో అక్కడ అవసరం ఉంది కాబట్టి నేర్చుకున్నా. సో నా చిన్నప్పుడు నేను చేతులతో తినేవాడిని, ఫింగర్స్ లిక్ చేసేవాళ్ళం, బట్టలకి అన్ని తుడిచేసుకోవటం, ఇవన్నీ ఇప్పటికీ పిల్లలు చేస్తారు. సో ఫర్ మీ దట్ వాస్ అ వెరీ గుడ్ మెమరీ. ఇప్పుడు నేను ఏదైనా 5-star రెస్టారెంట్కి వెళ్ళి చేత్తో తిన్నామన్నా 2 సార్లు ఆలోచిస్తాను. సో బట్ వెన్ ఐ వాజ్ అ కిడ్ ఐ యూస్ టు డూ దట్. సో ఐ వాంటెడ్ ద జడ్జెస్ టు యాక్చువల్లీ ఫీల్ దట్. అందుకని చెప్పి ఐ మేడ్ దట్ డ్రింక్. సో ఐ యాక్చువల్లీ స్మర్డ్ దట్ సాస్ చేసి గ్లాస్ మీద పెట్టి. So they were forced to lick their fingers, and then బంకగా ఉంటుంది గ్లాస్ ముట్టుకోగానే it will stick on your fingers and you should end up licking it. So that is how I thought I'll take them to their childhood. కానీ నాకు మనసులో అనిపించింది it's a very bold dish to make a big actress like Tamanna say I'll lick your fingers. Even big judges, so they might not appreciate అన్నది ఉంది. కానీ I am a risk taker. Every challenge మీరు అబ్జర్వ్ చేస్తే I take a risk. బికాస్ రిస్క్ లేకపోతే లైఫ్లో థ్రిల్ ఉండదు, ఫన్ ఉండదు. సో నేను సర్వ్ చేసినప్పుడు కూడా మిస్టర్ సంజయ్ వాజ్ సర్ప్రైజ్డ్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ టు డూ ఇట్. బట్ ఐ డిడ్ దట్ బికాస్ ద ఛాలెంజ్ డిమాండెడ్ ఇట్. If it was a normal thing, I wouldn't do something like that, so bold and say that this is how I'm going to do it. So since the challenge demanded it, I did that for them and they really loved it. And I tasted the drink myself. It really took me back to my childhood because I love lollipops. Man chinnappudu avi dorkevi. Cadbury's and all probably they were too expensive for me to buy when I was a kid, so these were cheap. So వాటితో ఒక డ్రింక్ చేయటం, మింట్ లీవ్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్హాన్స్ చేసి, నాకు ఇప్పటికీ చింతపండు ఐ ఈట్ కొంచెం పుల్లగా ఉంటుంది. And so I made an ice cube in a shape of a donut and I put it in that. సో కారం అందులోని అన్నీ వేసాను, సో చట్పటా ఉంటుంది. సో వెన్ యూఆర్ డ్రింకింగ్ యువర్ జ్యూస్ అండ్ యూఆర్ ఈటింగ్ దట్ ఐస్ క్యూబ్ అండ్ యూఆర్ లికింగ్ యువర్ ఫింగర్స్, దట్ ఈస్ మై చైల్డ్హుడ్ ఆన్ ద ట్రే ఫర్ దెమ్ టు యాక్చువల్లీ గో. సో దే లవ్డ్ ఇట్ అండ్ ఐ లవ్డ్ ఇట్, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. ద సెట్లోని ద డైరెక్టర్ నుంచి, సో దే వర్ లైక్, ఓ మై గాడ్, దిస్ ఇస్ సచ్ అన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్రియేటివ్ ఐడియా దిస్ గై హ్యాస్ కమ్ అవుట్ విత్.
and that got me my second butterfly hamper. Yes. And on the very next week. వన్ మోర్ థింగ్ కమల్ గారు, ఈ డిషెస్ అన్నిటికీ మీరే నేమ్స్ ఇచ్చుకుంటూ ఉంటారా? ఎవరన్నా థర్డ్ పర్సన్ ఉండి ఐడియా చేసి అరే ఈ రెసిపీకి ఇది చాలా బాగుంది అని చెప్తూ ఉంటారా అండి? డిషెస్కి నేను వన్ డేటప్పుడు ఇన్ మై మైండ్ ఐమ్ యాక్చువల్లీ థింకింగ్ వాట్ షుడ్ ఐ నేమ్ ఇట్. డిషెస్ పేరు మేమే పెట్టుకోవాలి. ద జడ్జెస్ ఆల్వేస్ ఎంకరేజ్ అస్ టు నేమ్ ద డిష్, అండ్ టిల్ డేట్ I have given every dish a name which I have cooked. కొంతమంది ఇవ్వలేదు, they just couldn't name a dish. But I managed to give the dish a name, and I always came up with fancy names. And the judges once mentioned also, నువ్వు పేర్లు పెట్టినట్టు ఇంకెవ్వరూ పెట్టలేదు ఈ షోలో. And I take it as a pride, and I'm very proud of myself that నేను చేసిన ప్రతి డిష్కి ఒక క్రియేటివ్ నేమ్ అయితే ఇవ్వగలిగాను. మాస్టర్ షెఫ్ షో మొత్తం చూస్తే ఏదైనా ఛాలెంజెస్ ఇస్తే 1 hour షో అంటే 45 minutesలో కుక్ చేసేస్తారు. అలాగే 1.5 hour అంటే 1 hour 15 minutesలో కుక్ చేసేసి మీ స్టేషన్ అంతా క్లీన్ చేసేసుకొని రెడీగా ఉంటారు జడ్జెస్ టు కాల్. సో ఇంత ఫాస్ట్గా కుక్ చేయడానికి ఏదన్నా స్ట్రాంగ్ రీజన్ ఉందో ఆర్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎందుకంటే చాలా హై ప్రెషర్లో మీరు కుక్ చేస్తూ ఉంటారు కాబట్టి హౌ ఆల్ దిస్ హ్యాపన్స్ చాలా క్విక్గా చేసేస్తూ ఉంటారు మీరు. See, for me, I always give myself 1 hour ఉంటే 45 minutes is my challenge for me. నాకు నేనే ఛాలెంజ్ చేసుకుంటాను. I have to finish in 45 and then do my plating and cleaning. See, cleaning అన్నది, let me start with the cleaning process. We all live, నేను ఓవర్సీస్లో ఉంటాక we don't have maids is a luxury. సో మేము మా ఇల్లు మేమే క్లీన్ చేసుకుంటాం. I use a dishwasher, I wash my dishes, I clean my toilets, I clean my house, అన్నీ చేస్తాం. సో మాకు అలవాటు. సో I like everything to be clean. నేను కుకింగ్ చేసాక నాకు డర్టీగా అనిపించిందంటే ఐ వోంట్ ఎంజాయ్ ఇట్. సో ఐ క్లీన్ అప్ ఎవ్రీథింగ్ యాజ్ అ ప్రాసెస్. ఐ హవ్ డన్ దట్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కంటెస్టెంట్స్ ఇండియాలో ఉంటే మనకి అంత క్లీనింగ్ మీద శ్రద్ధ పెట్టాం, ఎందుకంటే ఎవరో ఒకరు చేస్తారని వదిలేస్తాం. సో ఫర్ మీ క్లీనింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ యూస్ టు డూ ఇట్ రిలీజియస్లీ. దాని తర్వాత కుకింగ్ వచ్చేసరికి నేను ఇందాక అన్నట్టు మై ఐడియేషన్ ఇస్ ఆల్రెడీ డన్ వెన్ ఐ కమ్ ఆన్ ద టేబుల్. సో ఐ నో ఎగ్జాక్ట్లీ ఏది ఎప్పుడు వండితే. మల్టిపుల్ 4 స్టవ్ బర్నర్ ఇచ్చినందుకు 4 వండిస్తాను నేను. ఐ యూజ్ ద అవెన్ ఆల్సో, అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఈక్వల్లీ. ఐ రెస్పెక్ట్ ఆల్ మై ఎలిమెంట్స్, ఐ రెస్పెక్ట్ ద ఫుడ్ ఐఎమ్ కుకింగ్, అండ్ ఐ ఎండ్ అప్ కుకింగ్ అప్ 45 minutes. అండ్ 45 minutes తర్వాత ప్లేటింగ్ ఐ విల్ టేక్ అరౌండ్ 5 minutes. మిగతా టైం అంతా ఐ క్లీన్ మై కౌంటర్. ఓకే. సిడ్నీ వెళ్ళిన తెలుగు మాత్రం అద్భుతంగా మాట్లాడేస్తున్నారు. భాష పైన పట్టు ఎలా ఉంది? ఇవాళ రేపు ఎక్కడికన్నా అబ్రాడ్ వెళ్తే ఒక 2 సంవత్సరాల్లోనే భాషను మార్చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. చాలా పాష్గా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. బట్ ఆల్మోస్ట్ మీరు చాలా సంవత్సరాలు అవుతుంది అక్కడికి వెళ్ళి, 10 సంవత్సరాల పైన ఉన్నారు అక్కడ. బట్ భాష పైన ఏమాత్రం పట్టు కోల్పోకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. నేను సిడ్నీలో ఉంటే ఐ క్యాన్ టాక్ విత్ అన్ యాక్సెంట్, కానీ నేను ఇండియాలో ఉన్నాను. దే ఆల్వేస్ సే బీ అ రోమన్ ఇన్ రోమ్. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడిలాగా ఉంటాను, ఎక్కడున్నప్పుడు ఎక్కడలా ఉండటం పద్ధతి. అండ్ మై పేరెంట్స్ హ్యావ్ ఆల్వేస్ ఎంకరేజ్ మీ అగైన్ సెయింగ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిటీ, యూ కాంట్ లూజ్ ఇట్. నేను ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 15-16 years నుంచి ఐ వాజ్ ఓవర్సీస్. అయినా సరే నాకు తెలుగు ఇస్ మై మదర్ టంగ్. సో తెలుగు నేను మనలాగే అందరిలా మాట్లాడగలను. ఇంగ్లీష్ వచ్చేసరికి ఐ క్యాన్ డూ 3-4 versions ఆఫ్ ఇట్ డిపెండింగ్ ఆన్ విత్ హూమ్ ఐఎమ్ టాకింగ్. మీతో మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ అంటే యు ఆర్ ఫ్రమ్ ఇండియా లైక్ మీ, సో నేను ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడతాను. అదే నేను మా బావ మైకల్, ఇఫ్ ఐమ్ టాకింగ్ టు హిమ్, ఆర్ అన్ ఆజీ గాయ్, ఐ కెన్ డూ అన్ ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ మాట్లాడగలను. సో ఐ కాంట్ మిక్స్ బోత్ అండ్ బీ సంబడి ఎల్స్. ఐ హ్యావ్ టు బీ మై సెల్ఫ్. ఓకే. ఆన్ ది షో మీరు ప్రజెంట్ చేసిన టఫెస్ట్ డిష్ అంటే ఏ పేరు చెప్తారు? టఫెస్ట్ డిష్ విచ్ ఐ హ్యావ్ కుక్డ్ అడిగితే నాకు ఏది టఫ్ అని నేను వండిన వాటిలోని లేకపోతే రిక్రియేట్ చేసిన వాటిలోని నాకు ఏది టఫ్ అని ఎప్పుడూ అనిపించలేదు. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ నో మ్యాటర్ వాట్. నేను టఫ్ అనుకుంటే నేను భయపడినట్టు. సో నాకు ఎప్పుడు భయం లేదు ఒక డిష్ క్రియేట్ చేయడానికి. ఓన్లీ థింగ్ ఇస్ అక్కడ మా షోలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ వాట్ ఈస్ లైక్ వీఆర్ ఫైటింగ్ అగైన్స్ ద టైమ్. సో ఇఫ్ ఐ క్యాన్ మేక్ the dish within the given span of time, I have actually achieved my goal. So I've never felt any dish was tough for me. మీకు ఒక ఛాలెంజ్ వచ్చింది, ఫ్లేవర్స్ ఆఫ్ ది వరల్డ్ ప్రజెంట్ చేయాలి అని చెప్పి. మీరు ఆ రెసిపీని చాలా ఈజీగా చేసేసి ప్రజెంట్ చేశారు. ఎందుకు? అబ్రాడ్లో ఉండడం వల్ల అది మీరు చాలా ఈజీగా చేయగలిగారా? Flavors of the world చేయటం I was very excited because most of the ingredients నేను వాడాను. I traveled quite a bit, like నాకు హాలిడేస్ వస్తే I used to travel to Thailand, లేకపోతే దుబాయ్. I lived in Europe.
సో నేను థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్, ఐ వెంట్ విత్ మై ఫ్రెండ్స్ ఫర్ ఎ హాలిడే. ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ మా హోటల్ పక్కన దెర్ వాజ్ దిస్ చిన్న స్ట్రీట్ మార్కెట్ ఉండే. ఆ మార్కెట్లో కుకింగ్ క్లాసెస్ పెడుతుండే టూరిస్ట్స్కి. ఫస్ట్ థింగ్ ఐ వెంట్, ఐ జాయిన్డ్ ఇన్ దస్ కుకింగ్ క్లాసెస్. సో మార్నింగ్ 7 o'clock to మధ్యాహ్నం 11 o'clock, when all my friends finished partying, they're sleeping, నేను వెళ్ళి కుకింగ్ క్లాస్ జాయిన్ అయ్యా. ఇట్స్ అ 10 days కోర్స్ క్లాస్. సో వాళ్ళు వెజిటబుల్ మార్కెట్స్ తీసుకెళ్ళి అక్కడ వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేయటం, ఒకరు పడతాయి నేర్పించారు, సూప్స్ చేయటం నేర్పించారు, గ్రీన్ కర్రీ పేస్ట్, రెడ్ కర్రీ పేస్ట్, yellow కర్రీ పేస్ట్, అవన్నీ ఎలా చేయాలి. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. సో నేను ఏ ఊరు వెళ్ళినా, వెన్ ఐ గో టు దుబాయ్, ఐ ట్రై టు లెర్న్ సంథింగ్ ఆన్ ద లోకల్ cuisine, Arabic food. Or I meet I have Chinese friends, so I learn some things from them. Pakistani food, I learned like that. So international cuisine వచ్చేసరికి I was very thrilled because అందులో ఉన్నవన్నీ I have used it at one point or the other, or I have eaten it also. Like wasabi is very common with sushi, and I like sushi, so I knew what it was. There was salmon, which I love cooking it. Indiaలో salmon actually చాలా తక్కువ కుక్ చేస్తారు. It's a very delicate fish. You just can't use it like మన కొరమేన్ చేపలాగా అలా మనం వండడానికి అవ్వదు. Very delicate. We have to cook it, respect it, because it is quite expensive and it's imported. So my cooking techniques were clearly shown in that dish because I did a confit, and salmon confit chaytam is not easy. So much of technical. So much of technique and the right temperature in the oven, the right kind of oil, the right kind of seasoning also has to go into it. Then they've given us this white fungus, which it tastes like cartilage, but దాన్ని కుక్ చేయడం కూడా ఒక టెక్నిక్. సో ఐ మేడ్ అ సాలడ్ విత్ ఇట్. There were purple potatoes, which I did a mash, and I arranged it in such a way that it should look so beautiful, because those products have traveled so far and it's on my table. I should respect it. Wasabi I have used. Naku wasabi coated nuts ante chaala ishtam, like the green peas. So నేను wasabi coated pecan nuts చేశాను. That's the first time I tried, and it came out fantastic. And I think I made myself very proud presenting that dish to the judges, because I got so many positive comments from them, and the dish looked absolutely beautiful. ఇంతకీ జడ్జెస్లో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరండి? So all judges are super fantastic. Like Mr. Sanjay is so funny, and when he does some things, I laugh a lot. Nanu hotel kelli kuda navuntaanu. He's hilarious and in a very positive way, and very genuinely he tells you what he feels. So he is on the face as well. ఆయనకి నచ్చకపోతే he will tell us, I don't like it, and he'll give you a proper reason why he didn't like it. And then there's Mr. Chalpati. He is amazing. He is like a father figure to me. Like whenever I see him, I feel like, okay, I'm close to my dad or something. His smile brings a smile on everybody's face. And ఇంత calm, cool, composed guy, ఎంతో sweet గా చెప్తారు ఆయన. And so I feel he's so cute, down to earth, very nice. And when it comes to Mahesh, he's like from Vizag, so a little inclined manavallu ani. Adi kaakunda he's very ante sometimes he's harsh. I mean, like he's like a teacher for me. He never yelled at me or scolded me. Na name analedu ippati varaku. He never did that in the show, and no judges have ever said anything bad about my dish till now. I'm very glad for that. And Mr. Mahesh is a little short-tempered, anpistadu endukante I've seen him screaming on my fellow contestant, which I felt very bad. I thought like chala harsh. It should have been a little bit more sober sometimes, anpistadu, but everything is a learning process. If he did not do that, people would not have actually worked more harder and put more effort and proved them better. So I think they have a strategy that వీళ్ళు మన పిల్లలు లాంటి వాళ్ళు, వీళ్ళు మందలించాలి, వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళతో స్ట్రిక్ట్గా ఉండాలి అన్నది వాళ్ళ హార్ట్స్లో ఉంది. సో ద జడ్జెస్ ఆర్ లైక్ our teachers, our gurus. So if we can impress them is when we can move on. They give you a chance for sure. నేను చెప్తున్నాను, అందరికీ ఒక సెకండ్ ఛాన్స్ అనేది వాళ్ళు డెఫినెట్గా ఇచ్చారు. Because there are 3 rounds in every competition which we go. The first round we go off to the balcony. వీళ్ళు చేయలేదంటే సెకండ్ రౌండ్ మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఛాన్స్. వీళ్ళు మేక్ స్కిల్ టెస్ట్ పెడతారు. సో దే గివింగ్ యూ ఎ సెకండ్ ఛాన్స్. ఫైన్, సెకండ్ ఛాన్స్లో కూడా వీళ్ళు చేయలేకపోయారు అంటే థర్డ్ ఛాన్స్ కూడా ఇస్తున్నారు. దట్ ఈస్ వేర్ దే ఆర్ ఫోర్స్ టు ఎలిమినేట్. అండ్ ఐమ్ షూర్ దే నాట్ హ్యాపీ టు ఎలిమినేట్ ఎనీబడి. టు టెల్ హూ ఈస్ ఎలిమినేటెడ్ అన్నది అన్నిటికన్నా కష్టమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నట్టు అర్థం. సో దే ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్, అండ్ వీ ఆల్ నో ఇట్. వీ ఆర్ నాట్ హ్యాపీ ఈవెన్ టు లిసన్ టు అవర్ ఫ్రెండ్స్ నేమ్ సేయింగ్ దట్ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. So they did a fantastic job. I love them all.
మీకు ఒక ఛాన్స్ ఇచ్చి మాస్టర్ షెఫ్ అనే షోలో మీరు చేసిన ఒక తప్పుని సరిదిద్దుకోమంటే ఏ తప్పుని సరిదిద్దుకుంటారు మీరు? I have not made any mistakes in the show. I don't think so that I've made. And as audience probably who have seen it also must have seen asla emi nenu oka mistake annadi nenu cheyaledu. As long as I like my dish, that's enough for me. Naku third person vachi cheppakkarledu. That is what I believe. So na dish నాకు నచ్చింది అంటే there were times when I cook at home sometimes I'm not happy with the dish. అప్పుడు నేను బాధపడతా. కానీ I have not disliked any dish I make. I love them all. And it is actually నేను వన్ డే చూసి అనుకుంటా అబ్బా నేనే చేశాను ఎంత ముద్ద వస్తుందో. So I'm very proud of my dishes and I don't think so if I have to change anything in the show I will not change a bit of it. ఆన్ సెట్స్ మీరు అనుపమ గారిని చాలా ముద్దుగా స్వీట్ హార్ట్ డార్లింగ్ అని చెప్పి పిలుస్తారంట. ఎందుకు అలా అనుపమ గారిని అలా పిలుస్తారు? See, Anupama and me, I think Anupama ni first contestant నేను బెంగళూరులో కలిసింది అనుపమ. హోటల్కి వెళ్ళగానే ఇంకా హైదరాబాద్ బ్యాచ్ దిగలే. సో ఫస్ట్ వైజాగ్ వాళ్ళు అక్కడ చేరాము. అనుపమ లాబీలో ఉండే. సో ఐ వెంట అండ్ ఐ సెడ్ హాయ్ మాస్టర్ షెఫ్ అంటే ఎస్ అంది. నా ఎదురు రూమ్లోనే ఉండేది హోటల్లో. సో వీ యూస్ టు హ్యావ్ డిన్నర్ టుగెదర్ అండ్ షీ ఈస్ వెరీ వెరీ స్వీట్ అసలు వెరీ కేరింగ్. సొంత పిల్లల్లా చూసుకుంటుంది అండ్ వీ గెట్ వెరీ నాటీ అంటే లైక్ ఆమె ఏడిపించటం అండ్ షీఈస్ సో ఫ్రీ హార్టెడ్ అండ్ వెరీ నైస్ అండ్ షీ ఈస్ డెఫినెట్లీ మై స్వీట్ హార్ట్ ఇన్ ద షో. శరత్ గారికి మీకు మధ్య బాండింగ్ ఎలా ఉండేది? హోటల్లో ఉండగా మీరు ఏమేమి పెంకి పనులు చేయకూడదు అవన్నీ పెంకి పనులన్నీ అక్కడ చేసేసారని శరత్ గారు కూడా నా షోలోనే చెప్పారు. సో ఎలా ఉండిందండి మీ బాండింగ్ విత్ శరత్ గారు ఆన్ ది షో? Sharath and me, we met in the airport when we were traveling for the first audition. Appar nunchi we had a very special connection and he's like my brother. The same thing he would tell me that you are like my brother. Yes. And we still share the same relationship with each other. And we respect each other and give space. We were roommates. So we were like with seeing each other 24/7 no matter what. Set loni కలిసి వర్క్ చేస్తున్నాం, బస్లో వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తున్నాం, రూమ్కి వచ్చాక వీ సీ ఈచ్ అదర్. సో ఇట్ వాజ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ అ రూమ్మేట్ లైక్ దట్ హూ కుడ్ అండర్స్టాండ్ మీ అండ్ సేమ్ వే గివ్ మీ మై స్పేస్. అండ్ వీ ఎంజాయ్డ్ లైక్ వీ వే క్రేజీ. అంటే అన్ని పెంకి పనులు చేస్తామంటే if the director or somebody would have come to know that every day these guys are like escaping out. Bangalore Brigade Road పక్కనే ఉండేవాళ్ళం. Brigade Road అంతా తిరిగేయటం, we used to go shopping ఎవరికి తెలియకుండా. మళ్ళీ మిడ్ నైట్ అందరు పడుకున్నాక వచ్చేసి ఫ్లవర్ మార్కెట్ ఉండే. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. వీ గాట్ ఫ్లవర్స్ అండ్ వీ గేవ్ ఇట్ టు ఆల్ ద కంటెస్టెంట్స్. ఇట్ వాస్ అ సర్ప్రైజ్ అండ్ వీ డిడ్ సో మెనీ థింగ్స్ టుగెదర్. డోర్స్ నాక్ చేసి పారిపోవడాలు ఇవన్నీ చేస్తాం. నాట్ ఓన్లీ దట్ మాకు వీ హ్యాడ్ లవ్లీ రెస్టారెంట్స్ అరౌండ్ బెంగళూరు ఇస్ అ ఫుడ్ సిటీ. సో వీ యూస్ టు గో అండ్ ఈట్ ఫుడ్ అండ్ ట్రై డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ టుగెదర్ అండ్ షాప్ టుగెదర్. అండ్ మళ్ళీ మధ్యలో మాకు స్కెడ్యూల్ బ్రేక్ వచ్చినప్పుడు వైజాగ్ వాళ్ళం మీ శరత్ వీ యూస్ టు ట్రావెల్ బ్యాక్ టు వైజాగ్ టుగెదర్. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, మేము మా ఇంటికి వచ్చాక కూడా ఫోన్లు ఏం చేస్తున్నావురా అని. సో ఇట్ వాజ్ అ స్పెషల్ బాండ్ అండ్ హీ వుడ్ కమ్ ఆఫ్ టు మై హౌస్, స్పెండ్ టైమ్ విత్ మీ, ఐ వుడ్ గో మీట్ హిమ్, హ్యాంగ్ అవుట్ టుగెదర్. సో ఇట్ వాజ్ వెరీ స్పెషల్ బాండ్. అండ్ when he got eliminated, I think I was the most heartbroken person. Yes, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. And I always thought I should never cry on camera, you know, but it happened ante. Enduku ayindi ante I don't have an answer for it because I knew I'm going to miss him a lot. And for me his journey was also very important for me because his dreams were big, equal to my dreams. We always used to think like manidram finale lo we have to go, that we don't have a choice. And the way he got eliminated, I was very sad. And I could not believe. I always thought nato paatu vastadu. And the first thing I thought, next schedule break I'll be traveling alone. And I'll be coming back alone again to the set. And ippudu kotta roommates evaru avtaro em avtado anna benga. And definitely I'm going to miss him anna baada. మాస్టర్ షెఫ్ షూట్లో మీకు కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందంట. ఆ గ్యాప్లోనే మీరు శరత్ గారికి బేకరీ నేర్పించేశారంట. అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో బేకరీ ఎలా నేర్పించేశారు మీరు శరత్ గారికి? I bake, so see lot of people ki untundi definitely like I don't want to share this recipe with them. Idi ela cheyalo chepparu koda. I won't take names. There were people who actually told no to me when I asked them idi ela cheyali ante you should learn it. Men cheppam it's a competition anna vallu unnaru. Ela cheyali ante like Saurabh I think is one of the most amazing person endukante he open heartedly taught me on the set how to do something. That was that
immunity pin challenge appudu I make meringue but I never made it with hand. I use a blender or a whisk. And the next thing was to do a poached egg. And but naku without any inhibition, he was not very close to me at that point of time. When I asked him, he spoke to me genuinely. He told me how he's doing it and how I should be doing it. And everyone అలాగ నాకు చెప్పలేదు. Then I realized that such amazing person he is, and I always respect him for that. And ఆ రోజు నుంచి till now I talk to him every day on the phone for at least an hour. ఏ కష్టం వచ్చినా చెప్తా, ఏ సుఖం వచ్చినా చెప్తా, అన్నీ చెప్పుకుంటాం. And I made a good friend that day is because of his open heartedness. ఇదే ఫుడ్ కదా, రోజు కుక్ చేయాలి, ఎక్కడో చోట బోర్ కొట్టేస్తూ ఉంటుంది. బట్ వాట్ కీప్స్ యూ మోటివేటింగ్ అండ్ ఎవ్రీ డే కుక్ చేయడానికి మీకు? The love for cooking, you know, the passion you have inside you, నాకు అది ఎప్పుడు పోదు కుకింగ్ మీద. Because food is something I love and you can experiment so much. సేమ్ టమాటో పప్పు మీరు చేస్తే డిఫరెంట్గా ఉంటుంది, నేను చేస్తే డిఫరెంట్గా ఉంటుంది, ఇంకెవరైనా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో యూ కెన్ ప్లే విత్ ద ఇంగ్రీడియంట్స్, లైక్ యూ కెన్ పుట్ మోర్ చిల్లీ, దట్స్ అ గేమ్. యూ కెన్ మేక్, యూ యాడ్ అ న్యూ స్పైస్ టు ఇట్, దట్స్ అ గేమ్. సో ఐ విల్ నెవర్ గెట్ బోర్డ్ ఆఫ్ ఇట్. అండ్ ఎస్పెషలీ ఇన్ ద షో ఐ యూస్ టు లవ్ దట్. మై కౌంటర్ అంటే నాకు ఒక ప్రేమ, ఆ సెట్ అంటే రెస్పెక్ట్. You know, I'm so happy. I'm missing the set right now. I can still feel that warmth on the counter. I can still remember my oven which I have used. I'm used to some of my dishes also. నేను ఒక గ్లాస్, స్మికలిక్ గ్లాస్ అయితే నేను ఇక్కడికి తెచ్చేసుకున్నాను కూడా. సో ఐఎమ్ సో అటాచ్డ్ టు దట్ పర్టిక్యులర్ గ్లాసెస్ దట్ ఐ వాజ్ రిక్వెస్టెడ్, ఐ వాంట్ ఎ గ్లాస్ అండ్ ఐ గాట్ ఎ గ్లాస్. సో అవన్నీ నేను మెమరీస్లా పెట్టుకున్నా. అండ్ దిస్ ఎంటైర్ 4-month జర్నీ విత్ ద షో ఇస్ అ బిగ్ మెమరీ ఫర్ మీ. ఇట్స్ లైక్ మళ్ళీ నేను ఎప్పుడైనా మాస్టర్ షెఫ్కి వెళ్తానో లేదో తెలియదు, కానీ ఎవరైనా నా లైఫ్లో ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఐ వుడ్ సే ద 4 months I spent in the MasterChef kitchen. ఏదన్నా గ్రూప్ ఛాలెంజెస్ వస్తే కమల్ గారు మా గ్రూప్లో ఉండాలంటే మా గ్రూప్లో ఉండాలి అని అంటారు. సో వాట్ ఈస్ దట్? ప్రతి ఒక్కరికి కమల్ గారే కావాలి ఫర్ గ్రూప్ ఛాలెంజెస్. See, probably after 2-3 episodes of the MasterChef season 1, people have actually understood that this guy can actually cook. I don't talk much. ఎందుకంటే చాలామంది నన్ను ఎందుకు మాట్లాడరు అని అడిగినప్పుడు నేను అంటాను, నేను అక్కడ మాట్లాడడానికి, ఇట్స్ నాట్ ఎ టాక్ షో, ఇట్ ఈస్ అ కుకింగ్ షో. సో ఐ వాంట్ టు షో దట్ ఐ కెన్ కుక్. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ కుకింగ్ రాదర్ దాన్ టాకింగ్ అబౌట్ ఇట్. సో అవి చూసాక కంటెస్టెంట్స్ ఆల్సో వేర్ లైక్, కమల్తో వర్క్ చేస్తే బాగుంటుంది, యునో హీ హ్యాస్ టు బీ ఇన్ అవర్ టీమ్. అండ్ వెన్ ద ఫస్ట్ టీమ్ ఛాలెంజ్ హ్యాపెండ్, I think I was the first one. I was not a captain that time. It was Nazeem who became a captain and Manoj. So Nazeem was the first one to pick me. And I was happy to work. Any team I would work. Team vachesinapudu I work as a group. I will not think individually. I will not force my ideas on anybody as well. I'm going to take ideas from them and I'm going to implement. Second team challenge loni I became a captain, and I was happy I became a captain because I can tell my people that I promised them actually. Anupama was with me. Anusha was with me, Nazeem was with me, and only thing as a captain I promised, you listen to me what I tell you, and I promise you I'll take you to the balcony. And nan maat ichchanu. So genuinely I was worried na maat nenu nilbettukuntana leda ani, but they worked fantastically well and they listened to every little thing I told. They did not question me back. ఎందుకు ఇది నువ్వు చేస్తున్నావు, ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు, ఎందుకు నేను ఉట్టి మిజాంప్లా చేయాలి అని ఎవ్వరూ నన్ను అడగలే. దే సెడ్ yes, let's listen to the captain. And they were amazing teammates to having listened to me. And then మాట ఇచ్చినట్టు I took them to the balcony with me. And the next team challenge I did was a pair challenge. I did it with Saishri, the youngest one. The minute she saw me, she was happy. And our challenge lo I went through all the 3 rounds till elimination I had to go. So Saishri was like, Anna, elimination వరకు వెళ్తున్నావు అని నువ్వు కాన్సన్ట్రేట్ చేయవా డిష్లో? I said no. You are my team partner and it's my responsibility, being elder to you, being a brother to you, I take the responsibility to send you to the balcony. అలా చెప్పినట్టే I sent her to the balcony and we created a wonderful looking beautiful dish where Mahesh said that in the future episodes లో కూడా, వచ్చే తరతరాల మాస్టర్ షెఫ్ సీజన్స్లో కూడా ఎవ్వరూ ఇలాంటి డిష్ని మళ్ళీ చేయలేరు, బికాస్ ఇట్ వాజ్ అ డీకన్స్ట్రక్టెడ్ డిష్. I Dream of Manipur, it came out so beautiful and it tasted so amazing. It was so much creativity went into it. I'm very proud that I could be a shoulder
for all my teammates. ఈ మాస్టర్ షెఫ్ అనే షో వన్ డే షో కాదు, ఇది ఒక పెద్ద జర్నీ. యూ ట్రావెల్డ్ సో మచ్ విత్ ఫుడ్. సో బిఫోర్ మాస్టర్ షెఫ్ కమల్ గారు అంటే, ఆఫ్టర్ మాస్టర్ షెఫ్ కమల్ గారు అంటే ఏం చెప్తారు? For me, the best part about MasterChef Telugu Season 1, being a part of it, is how confident I became. నేను ఇంతకు ముందు వంట వండినప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకే వండి పెడతాం కదా, ఎవరికి పెడతాం. సో వాళ్ళు తిన్నప్పుడు చాలా బాగుంది అంటే ఐ వాస్ లైక్ సర్లే వీళ్ళు అనాల్సిందే కదా, నేను బాగాలేదు అంటే ఫ్రెండ్ ఫీల్ అవుతాడు, లేదా తమ్ముడు ఫీల్ అవుతాడు మా అక్కందని, లేకపోతే మై ఆంట్స్ అండ్ అంకుల్స్ వెన్ దే అప్రిషియేట్. ఐ యూస్ టు థింక్ దే హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ బికాస్ ఐఎమ్ రిలేటెడ్ టు దెమ్ somehow. But showకి వెళ్ళాక when I started cooking and when I started getting compliments from the judges and my fellow contestants and the audience reacting to it, saying that wow, that is such a beautiful idea, that is when I realized this, yes Kamal, like you have something in you. You know, you are able to do, you know, magic with food. You are able to like fight with time. You are able to serve the dish within the given amount of time, that too in a beautiful way, and you're being appreciated and getting all these hampers, and I feel very good. నాకు ఇచ్చింది ఏంటి అంటే my self confidence has risen very high. And the second thing is I am no longer camera shy. I used to be first 2-3 episodes I was very camera shy and I used to feel మా కెమెరాస్ అన్ని నన్నే చూస్తున్నాయి, ఆ ఫీలింగ్ ఉండేది. But after finishing last day of the shoot, you see first day of the shoot, you have a lot of difference in me. Everything I have changed. I've evolved into a better human being, a better person, and I've interacted with so many people. And in India వస్తే ఒకటి మమ్మీ డాడీ ఉన్నప్పుడు my dad was there, or my mom and dad and my friends, వాళ్ళని తప్ప ఇంకెవరిని కలిసేవాని కాదు. Now it's like I know everybody knows me. I go out, people actually treat me like their family member. Yes, of course. That is so important. అసలు నాకు వాళ్ళు తెలియదు కానీ వాళ్ళకి నేను మొత్తం తెలుసు అనుకుని నా దగ్గరికి వచ్చి మాట్లాడి ఫొటోస్ అడిగి తీసుకున్నప్పుడు I feel I'm blessed. You know, this kind of an opportunity is everiki raadu anta easyga. Naaku vachinappudu I feel I'm very proud that I have it, and I'm feeling like I should thank everybody who has watched the show. And so many messages from so-called fans, and వాళ్ళు అంటారు కానీ నేను fans అను, they support me, so they're my supporters. వాళ్ళ messages చదివినప్పుడల్లా it brings me a smile. Some stranger appreciating your work, appreciating what you have done, and telling that they love you no matter what. అంటే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దే హార్ట్. అంటే నా దగ్గర నుంచి నేను అసలు కలుస్తానా లేదా కూడా తెలియదు. అసలు వాళ్ళు చెప్పే ఊర్లో అయితే నేను కొన్ని వినను కూడా లేదు. సమ్వేర్ ఇన్ తెలంగాణ అవుట్స్కర్ట్స్లోని, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నర్సీపట్నం, హైదరాబాద్, ఎవ్రీవేర్, ఇన్ని ప్లేసెస్లో నన్ను నిజంగా చూసి అప్రిషియేట్ చేసి లైక్ చేసి ఒక మెసేజ్ పంపిస్తున్నారంటే ఐ ట్రై టు రిప్లై ఎవ్రీబడి, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐమ్ ఏబుల్ టు డూ ఇట్. సో మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ కంప్లీట్లీ ఇన్ 4 months. షోలో చూసుకుంటే అందరూ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చారు. మీరు మింగిల్ అవుతాము, వీళ్ళందరితో ఫ్రెండ్స్ అయిపోతాము అని బిగినింగ్లో అనిపించిందా మీకు? బిగినింగ్లో ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ మీ, అండ్ అందరికీ దే న్యూ దేర్ వాజ్ వన్ ఎన్ఆర్ఐ కమింగ్, సో దే హ్యాడ్ ఎ డిఫరెంట్ థింగ్. పీపుల్ యూజువలీ ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉండరు, వాళ్ళకి చాలా యాటిట్యూడ్ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వలేరు అన్న మిత్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇనీషియలీ నోబడీ స్పోక్ టు మీ ఆల్సో, ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం కంటెస్టెంట్స్ ఉండే, ఆంధ్ర నుంచి రాజేష్ వాజ్ దే, మైసెల్ఫ్, శరత్ అండ్ మనీషా, దట్స్ ఇట్, 4 of us. సో నలుగురితో నేను కనెక్ట్ అయ్యాను, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ వాస్ డిఫికల్ట్ టు బాండ్ విత్ దెమ్. ఇట్ టుక్ టైమ్, ఐ విల్ డెఫినెట్లీ అగ్రీ. అండ్ యాజ్ టైమ్ వెంట్ ఆన్ ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి. నాకు ఇప్పుడు శరత్, I was very, very close to him. After he left, I became very close to Saurabh. I became very close to Abdul, Anupama, Manisha. So many people I met. So, andaru different careers lo nunchi vacham, different age groups again. The youngest one, the most pampered, is Saishri. Yes. And there's Jaideep, who was elder to us. There's Priyadarshi, there's Anupama, there's Madhavi. Veelandaru asla mingle avvagalna ani naaku aithe doubt unde. But once we started talking, once we were going and traveling together, staying in the same hotel for a prolonged 4-month period, they became my extended family. So they were the only people I could actually go share anything I want. నాకు ఏదైనా నచ్చలేదు, ఏదైనా బాధ కలుగుతుంది అంటే Anupama's shoulder was always there to lean and tell her that okay, I'm feeling this, and she would guide me. Same way she would ask me a lot of questions about cooking. We used to discuss hotel కి వెళ్ళాక ఇవాళ ఏంటి, what could we have done to make it better.
So we would sit, talk, and that's how we became such close friends with everyone. Andru oka room lo కూర్చొని midnight వరకు రేపు షూట్ లేదంటే 3-4 వరకు లేచి మాటలు చెప్పుకునే వాళ్ళం, and we became close, which I never thought will happen. Yeah. మాస్టర్ షెఫ్ షోకి వెళ్ళిన తర్వాత మీకంటూ ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోయారు. ఎక్స్పెక్ట్ చేశారా ఇదంతా బిగినింగ్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇంతమంది ఫాలో అవుతారు, ఇంతమంది మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతారు, ఆర్ మీ దగ్గర నుంచి ఇంత నేర్చుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేశారా? See, నేను ఇందాక చెప్పినట్టు ఐమ్ వెరీ షై గాయ్. సో ఫ్యాన్ అన్నది ఉంటారు యాక్టర్స్కి వీళ్ళకి అని నాకు తెలుసు. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యూ యాక్టర్స్ మై సెల్ఫ్. నాకు ఇలా నేను నచ్చుతాను అన్నది ఆల్సో వాజ్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. Will I survive till the end also was a question mark for me. So one fine day I opened Instagram and there's a fan page, and you know I was linked to it and there were my pictures in it. Na Instagram photos ni koni repost chesaru, some Google or Facebook photos ni they put it in that. I was very thrilled. I did not know if I should be excited or if I should be worried. And whoever was managing that fan page has done a fantastic job, because I chat with him, I follow my fan page back. He asks me permissions like, can I post this picture of yours? I'm like, go ahead, do it. And people like it. And people actually send him messages saying, thinking it is me. But apparently he sends it to me. And then he also says, this is a fan page. You can contact Kamal on Love for Cooking or Indo-Aussie. And this is just a fan page. And he manages it fantastic. I really appreciate. I would love to meet that person once. ఈ ఎంటైర్ ప్రాసెస్లో if you want to thank, whom you will thank అండి? The entire process, if I have to thank Setlo Kakapothe, I would love to thank my mom, because she's been a pillar of support. She always encouraged me, no matter what. My sisters, Rupa and Deepa in Australia, they are very proud of me, and they said that this is your dream, you go live it, no matter what. And mom, నాకు ఎన్నో complaints ఉంటే I share it with my mom. If I feel something is unfair, I give her a call and tell her, mom, నాకు ఇలా అనిపిస్తుంది. She always is so positive. I think nakanna oka 1,000 times more positive. You know, she says, don't worry, this is not the end of life. There are better things in store for you. And నాకు చెప్పినప్పుడల్లా I get the confidence boost back that yes, this is not the end of life. It's just a passing cloud. అని మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీరు ఇందాక అడిగారు కదా, how come you're so cool? You should meet my mom. She is the coolest. ఐఎఫ్ఏ సెట్కి వెళ్ళి డైరెక్టర్ నుంచి, మేకప్ ఆర్టిస్ట్ నుంచి, సెట్ బాయ్ నుంచి, సెట్ పర్సన్ నుంచి, కంటెస్టెంట్ మేనేజర్ నుంచి ప్రతి ఒక్కరికి కమల్ అంటే ఎవరో తెలుసు. సో ఎలా ఇంత రెస్పెక్ట్, కమల్ అనే ఇంత పాపులర్ నేమ్ని సంపాదించారు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో? వెరీ షై పర్సన్. నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను కూడా సెట్స్లోని. ఐఎమ్ వెరీ రిజర్వ్డ్. అండ్ అందరికీ ప్రాబబ్లీ దే లైక్ మై యాటిట్యూడ్, ప్రాబబ్లీ దట్ ఐఎమ్ వెరీ ఫోకస్డ్. I'm there to cook. I'm not there to actually go play around and waste my time or something like that. So నేను అంత ఫోకస్ చేసి వండేవాడిని, and they get to taste the food I do. So they were all excited. ఇవాళ కమల్ ఏం వండుతాడు, ఏం తినిపిస్తాడు మనకి అని. When Tamanna used to say, కమల్ ఏంట్రా ఇవాళ ఏం వండి పెడతావు, బాగా చెయ్యి. So it was all encouraging. And the director, Mr. Sanjeev, he really loved me. And he always said that, you know, you're the hero. షో నడపడానికి యు ఆర్ ద హీరో ఆఫ్ మై షో అని, విచ్ ఇస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. అండ్ మిగతా వాళ్ళందరూ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. అక్కడ సెట్ బాయ్స్ నుంచి, మేకప్ ఆర్టిస్ట్ నుంచి, ఐ స్పెండ్ టైమ్ విత్ దెమ్ అండ్ ఐ టాక్ టు దెమ్ అ లాట్. ఐ లాస్ట్ ఎలా ఉన్నారు ఇవాళ, ఏం చేస్తున్నారు, ఐ యు నాట్ వెల్. సో జెన్యున్ కన్సర్న్, అండ్ ఆబ్వియస్లీ దెన్ ఫెల్ ఇన్ లవ్ విత్ ఇట్ ప్రాబబ్లీ. ఎస్, అఫ్ కోర్స్ హీరోలాగా వెళ్ళారు, హీరోలాగానే బయటకు వచ్చారు. హౌ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్ అండి బయట? For me, winning and losing is nothing. Naku, the journey is very important, which I have done. It took 4 months to do the shoot. And every day, I created a new memory for myself. Every day, I put my benchmark higher. Ival idi chesanante rep deen kanna baga cheyali ani. And for me, at the last title win ayana lena an kadu, I get a lot of messages. Obviously, I was a little bit disappointed as a human being. Andarki untadi. Yes, of course. But at the end of the day, when I started receiving messages from random strangers telling that you won our hearts and you are the true winner for this show, and everybody is like, your People's Choice Award and unte nike vachadu, voting unte nike vese vallu, and all the man of the match laga, man of the series season 1 Kamal ani chepte, I felt very happy. Randomly, when I go outside, either in a shopping or rest, they come to me and say, you're the true winner for me. You are my person.
You are my winner. And they invite you home, my intik randi. Somebody just got me, I went to a restaurant, they got me an entree. They said, this is from us, please enjoy it. We really love you. You entertained us so much. Thank you. Next week nunchi em chodali meer lekapothe TV lo. It's very flattering and I'm very happy. షో మొత్తం చూస్తే మీరు యూ హ్యావ్ గివెన్ 100% ఫర్ దట్ కుకింగ్. అలాగే ప్రతిసారి మ్యాక్సిమం టైం యు ఆర్ దేర్ ఇన్ ది బాల్కనీ. బోల్డ్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా గెలిచారు. అలాగే ఎందుకు విన్నర్ అవ్వలేదు అని ఏమన్నా ఆలోచించారా? See, ఇందాక చెప్పినట్టు I'm a regular human being like everybody else. Yes, it did pinch me a little bit. I did feel a little bit sad, as everybody did. Kani, for me, it was the journey which mattered the most. Antavaraku top 3 loki వెళ్ళటం is a very big deal. And నేను చేసిన finale dish was amazing. Ante I have tried it. It is a very difficult dish. Yes. A lot of techniques have been used. Yes. ఆ టెక్నిక్స్ ప్రొఫెషనల్ షెఫ్స్ చేయడానికి కూడా అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి డిష్ నేను చూస్ చేసి అంత ప్రొఫెషనల్గా అంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాడి చేశాను. అండ్ మోర్ దాన్ మీ ఫీలింగ్ బ్యాడ్, ఐ ఫెల్ బ్యాడ్ ఫర్ ద డిష్. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ డిష్ వుడ్ బి మోర్ రెస్పెక్టెడ్. దానికి ఒక మంచి నేమ్, బోల్డ్ అనే టెక్నిక్స్ ఉపయోగించి చాలా వైనీ అండ్ diny lamb chops. It's an Australian lamb chops and I've used European style of cooking. Braised the veggies. I made roux out of it. Then I made a red wine sauce. Then made my lamb look perfectly, medium. And also దాటికి నేను ఒక outside coating ఇచ్చాను with lot of dry fruits like pistachios. And I use cashew, pistachio, almonds. And then దాంట్లో కూడా నేను ఫ్లేవర్ చేశాను. I put cinnamon and I put fennel to get that amazing flavor. And there were so many cleansers which I used to cleanse your palate. I gave a cauliflower puree which was made with cheddar cheese. So it is a little it's on a salty side. I've never added salt in it. It will be salty. Cheddar another salty cheese. So our taste enjoy చేస్తారు అందరూ usually. అందుకే తింటా ఆ saltiness కోసం. And I've given like caramelized oranges and all. And I was in love with the dish. నా ఫ్రెండ్స్ అయితే ఆ డిష్ కోసం మా ఇంటికి వచ్చారు. I recreated it at home and they all loved it. ఇన్ఫ్యాక్ట్ మీరు ఉపయోగించిన ఈ రెసిపీకి బోల్డ్ అనే టెక్నిక్స్ కూడా వాడారు. బ్రైజింగ్ అంటే చాలా మందికి తెలియదు, జూ అంటే ఏంటో తెలీదు. ఇలా అన్ని టెక్నిక్స్ ఉపయోగించి మీరు రెసిపీని చాలా అద్భుతంగా కుక్ చేసి ప్రజెంట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అన్ ఆడియన్గా ఆ డిష్కి విన్నర్ అవ్వలేదు అంటే మేము కూడా ఫీల్ అవుతున్నాం అండి. Got so many messages, Anil saying, we love that. చూడ్డానికి అంత బాగుంది, తినడానికి ఇంకా ఎంత బాగుంటుంది అని. And so many people message me like, you won our hearts. You are like, we love you like a family member. The dish looked so amazing. And I think that's more than enough for me. I felt very happy that people have liked it, appreciated it. And I still get messages like, you're my favorite. ఒక్కసారైనా మీ చేతి ఫుడ్ తినాలి, ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలి అన్న మెసేజెస్. ఐ గాట్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ ఇండియన్స్. నాకు తెలియని వాళ్ళు, దే లైక్, ఓ యు ఆర్ డూయింగ్ సచ్ అ వండర్ఫుల్ జాబ్. ఐ గెట్ మెసేజెస్ ఫ్రమ్ ద US, ఫ్రమ్ యూరోప్, ఫ్రమ్ దుబాయ్, ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ మెసేజింగ్ మీ. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రోఫీ ఐ హ్యావ్ టేకెన్ ఆఫ్. ఇంతకీ ఇంతమంది ఫ్యాన్స్ని ఎప్పుడు కలవబోతున్నారు? వాళ్ళందరికీ ఫుడ్ ఎప్పుడు వండి పెట్టబోతున్నారు? కొంతమంది ఫ్యాన్స్ ఇంటికి వచ్చి కలిసారు. ఐ గేవ్ దెమ్ లంచ్, చిన్న చిన్న గిఫ్ట్స్ తెస్తారు. ఈవెన్ ఐ గివ్ దెమ్ సమ్ స్మాల్ గిఫ్ట్స్ యాజ్ అ టోకెన్ టు రిమెంబర్. అండ్ నేను బయటికి వెళ్ళినప్పుడల్లా చాలా మందిని కలుస్తూ ఉంటా. అండ్ ద ఫన్ పార్ట్ ఇస్ హైదరాబాద్లో ఐ హ్యావ్ 2 little kids who are my fans. They do Instagram video call. One is 6 and one is 4. Kamal Anna అని ఫోన్ చేసి వాళ్ళు మణికొండలో ఉంటారు. They keep calling me to their house. So this time I go to Hyderabad, I'm definitely going to meet those kids. ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏముండబోతుందండి? ఫ్యూచర్ ప్లాన్ రైట్ నౌ నేను ఇండియాలో ఉన్నాను. ప్రాబ్లీ ఐల్ బీ స్టేయింగ్ టిల్ February. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై కంపెనీ బేకప్. అది కొంచెం ఇంకా వెల్ ఎస్టాబ్లిష్ చేసి ఐల్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మై కజిన్. షీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఈ కోవిడ్ అదంతా ఇఫ్ ఇట్ గోస్ అవే, ఐ ప్లాన్ టు ట్రావెల్ ఎవ్రీ మంత్ బ్యాక్ టు ఆస్ట్రేలియా, ఇండియా. ఐ వాంట్ టు బికమ్ ఎ రెగ్యులర్ ట్రావెలర్. ఫ్రీక్వెంట్ ఫ్లయర్ అయిపోతాను ఏదో ఎయిర్లైన్లో. And I'll come manage my business here and I'll manage my business there as well. That's my future plan. Okay. Almost ఒక 2 నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాం ఈ ఇంటర్వ్యూ కోసం. Finally we could make it here in Vizag. Thank you so much sir for being on my show. Thank you so much Anil, it's my pleasure. Thank you అండి. మీరు కనుక నన్ను కమల్ గారిని ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇచ్చేసాను, వెళ్ళిపోయి ఫాలో అయిపోండి. Thank you so much for watching and please do subscribe to Chef Anil Podcast Telugu.